మంచి పనితో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక మంచి పనితో స్టార్ట్ చేయాలనిపించింది. యాజ్ ఎ డాగ్ లవర్ డాగ్స్కి ఫీడ్ చేయాలనిపించిందండి. నాకు వచ్చిన ఈ చిన్న ఆలోచన ఈ వ్లాగ్ అనమాట. సో మన వైజాగ్లో మిదిలాపూర్ ఉడా కాలనీకి ఎంట్రన్స్లో ఉండే ఈ సాయి దుర్గా చికెన్ సెంటర్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడైతే చికెన్ ఉంటుంది కదా, లెఫ్ట్ ఓవర్ చికెన్ లైక్ బోన్స్, లెగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను కొంత మనీ ఇచ్చి తీసుకుందామని వచ్చాను. బట్ ఏంటి అంటే యాజ్ ఎ కైండ్ హార్ట్, మనం చేసేది మంచి వర్క్ కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీగా ఇచ్చారనమాట. సో కొంత బోన్స్ అని, కొంత స్కిన్ అని చెప్పేసి, అండ్ కొంచెం మంచి ఫుడ్ ఇచ్చారు. సో ఫర్ ఫ్రీ అన్నమాట. ఒక 3 to 4 కిలోస్ వరకు ఉంటుందండి. సో యాక్చువల్గా ఇలా డాగ్స్కి ఫీడ్ చేస్తామండి అని చెప్పగానే అవునా సరేనండి ఎలాగో డాగ్స్కే కదా అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు మనకి ఎదుటి వాళ్ళ నుంచి హెల్ప్ వచ్చినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సరేలే న్యూ ఇయర్తో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని చాలా హ్యాపీగా అనిపించింది మాకు. సో ఇక లిటరలీ 3 to 4 కిలోస్ అయితే ఉంటుంది. అవన్నీ కూడా ఇంకా ఇంటికి తీసుకొచ్చి అవన్నీ కూడా నేను వాష్ చేసేసి ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. డాగ్స్ చికెన్ లెగ్స్ కానీ, చికెన్ బోన్స్ కానీ చాలా ఇష్టంగా తింటాయండి. సో అందుకని చెప్పేసి చికెన్ బోన్స్ ఎక్కువ తీసుకున్నాను అడిగి. ఇలాగ బాగా వాష్ చేసేసి మీరు కుక్కర్లో కుక్ చేసి పెడితే చాలా హ్యాపీగా తింటాయి. బాగా క్లీన్ చేసుకోవాలి. మధ్యలో యాక్చువల్గా ఏంటి అంటే ఇది వేస్ట్గా పడేద్దామని చెప్పేసి వాళ్ళు ఇంకా చూడరు కదా ఏముంది ఏం లేదు అన్నది. సో మనం డాగ్స్కి ఫీడ్ చేస్తాం కాబట్టి మనం 1-2 సార్లు బాగా చెక్ చేసి వాష్ చేయాలి. సో యాక్చువల్గా ఏంటనేసి అంటే మనం ఇది తీసుకురాకపోతే వాళ్ళు పడేస్తారు కాబట్టి అంత పర్టికులర్గా ఏం వేస్తున్నాము, ఏం సపరేట్ చేస్తున్నాము, అందులో ఏముంది అనేది చూడరు. డాగ్స్కి మనం ఫుడ్ పెట్టి వచ్చేస్తాము. తర్వాత దీనివల్ల ఏదైనా రియాక్షన్ అయితే మనం కేర్ తీసుకోలేం కాబట్టి మనం పెట్టేదైతే బెస్ట్ ఫుడ్ పెట్టాలి, హెల్తీగా ఉండేదే పెట్టాలి. అందుకే 1-2 సార్లు చూసుకొని ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. మనం వాటికి ఎలాంటి రియాక్షన్స్ లేనిదే చేయాలి. ఈషో తల్లి చేస్తుంది న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఫర్ డాగ్. చూడండి, మనిషికి ఆకలేస్తే ఆకలి అని చెప్తారు కానీ కుక్కలు చెప్పలేవు కదా. అది మనమే అర్థం చేసుకొని ఇలా మీకు ఖాళీ ఉన్న టైంలో ఇలాగా ఒక మంచి పని చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ఇది చర్చ్ కల్లా వచ్చింది ఇప్పుడు, అందుకే అలా మాట్లాడుతుంది. చికెన్ బిర్యానీ ఫర్ డాగ్స్. ఇంత చికెన్ తీసుకొని బిర్యానీ చేయబోతున్నాం మేము, అది కూడా ఓన్లీ ఫర్ డాగ్స్. 2 glasses వాటర్ పోసాను. ఇప్పుడు జీలకర్ర కొంచెం గదిలో ఎక్కువ వేసాను. ఒక 5-6 విజిల్స్ పెడదాం, ఓకేనా? బాగా కుక్ అవుతాయి బోన్స్. కదవే ఈ రెక్కలు ఆ రెక్కు. క్యారెట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. పోదాం ఆ దిక్కుకి. ఇట్ ఇంక్రీజ్ బూస్ట్ ఎనర్జీ. హార్లిక్స్. ఇట్ హెల్ప్ us to గ్లో ద స్కిన్ అంట. మనకైతే గ్లోయింగ్ స్కిన్, డాగ్స్కి అయితే ఐస్ బాగా కనిపిస్తాయని అని ఎక్కడ ఆర్టికల్లో చదివాను సమ్వేర్. అవునా? కంటికి మంచిది అని. నీకు ఒకటి తెలుసా, మనం తిన్నా కూడా కంటికి మంచిదే. ఓ మై గుడ్నెస్. ఓకే, కానీ స్కిన్ బాగా ఇది అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. మొత్తం అన్ని కోసానా? దాచుకుంటావేంటి? క్యారెట్ రైస్ చేద్దామని నీకు న్యూ ఇయర్ రోజు మా ఇంటికి వచ్చినందుకు నీకు వెయిట్ చేసేది క్యారెట్ రైస్. ఏంటే
ఇలా క్యారెట్ కూడా బాయిల్ చేసి వేసుకుంటే సమ్ వాట్ కొంచెం హెల్దీ వేలు ఇస్తున్నాము అన్నట్టు క్యారెట్ కూడా యాడ్ చేశాను అనమాట. మీరు ఇంకా పంప్కిన్ యాడ్ చేయొచ్చు, బీట్రూట్ యాడ్ చేయొచ్చు, బీన్స్ యాడ్ చేయొచ్చు, ఎనీ వెజిటేబుల్స్ యూ కెన్ యాడ్ అనమాట. సో నాకు ఇంటి దగ్గరలో క్యారెట్ ఉంటే క్యారెట్ తీసుకొచ్చి ఇంకా అలా కట్ చేసి వేసాము. క్యారెట్ ఉడికిపోయింది, ఓకేనా. అండ్ చికెన్ కూడా అబ్బా స్మెల్ ఎట్లా భలే వస్తుంది. తినేస్తాను, లేవగాడికి వండుతానా, మధ్యలో 2 ముక్కలు తినేస్తుంటాను. సో రైస్ కూడా కుక్ అయిపోతుంది గైస్. అన్నీ మిక్స్ చేసేసి డాగ్స్కి పెడితే చాలా హ్యాపీగా తింటాయి. ఇదేం అన్హెల్దీ కాదు, చాలా హెల్దీ, చాలా టేస్టీ, ఎంజాయ్ చేస్తాయి, ఓకేనా. ఏదో న్యూ ఇయర్తో మా చిన్న ప్రయత్నం, ఏదైనా ఒక మూగజీవాలకి కడుపు నింపాలి అని అనిపించింది మాకు. ఎందుకో వచ్చింది థాట్, చేస్తున్నాము. మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. షో ఆఫ్కి అయితే చేయట్లేదు, నిజంగా ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. యాజ్ ఎ డాగ్ లవర్ నాకు మూగజీవాలంటే చాలా ఇష్టము. సో నాకు వచ్చిన చిన్న ఆలోచన ఇలా చేయడం. మీరు కమెంట్స్లో మీకు మంచిగా అనిపిస్తే చెప్పండి, షో ఆఫ్ చేస్తున్నాను అనిపించినా కూడా చెప్పండి. నేను మీకు ఏమనిపించినా కూడా నా క్లారిటీ నేను ఇస్తున్నాను. మంచి పని చేయాలనిపించింది కొత్త సంవత్సరంతో, అంతే, అదే నా ఉద్దేశం. నేను మనుషుల కంటే బికాస్ మనుషులు అయితే నోరిప్పి చెప్పుకుంటాయి, డాగ్స్ అయితే ఒక్క పూటలో నువ్వు పెట్టేస్తే కడుపు నిండిపోద్దా, రోజు వాటికి అవి బతకట్లేదా అని మీరు అనొచ్చు. నాకు వీలైనంత, నా చేతిలో ఉన్నంత నేను పెడుతున్నాను అనమాట, ఓకేనా. ఓకే, మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు డాగ్స్, టాకింగ్ అబౌట్ డాగ్స్ అనేది నాకు ఎమోషనల్ అయిపోతుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ దేర్. ఇక అన్నీ కుక్ చేసుకున్నాం కదా, సో అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. రైస్, చికెన్, క్యారెట్ అన్నీ మిక్స్ చేసేసి, యాక్చువల్గా మనం తక్కువ క్వాంటిటీతో పెట్టుంటే అన్నీ కలిపి మనం బాయిల్ చేసేసుకోవచ్చు ఒకటే కుక్కర్లో. బట్ ఏంటనేసి అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అలా కుక్ చేయాల్సి వచ్చింది సపరేట్గా. తక్కువ క్వాంటిటీ అయితే పెద్ద కుక్కర్లో, ఒక కుక్కర్లో అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు. జీరా ఎందుకు యాడ్ చేసా అంటే డైజెషన్ కోసం బాగా యూజ్ అవుతుందని చెప్పి జీరా యాడ్ చేశాను అనమాట. సో వీ వాంట్ టు కంటిన్యూ దిస్, నాట్ ఓన్లీ టుడే న్యూ ఇయర్ అని ఈరోజు ఒక్కరోజే కాదు, వీ వాంట్ టు కంటిన్యూ ఇలాగే చూడాలి గైస్. లైక్ ఏంటనేసి అంటే ఒక్కరే చేయాలంటే కష్టం అండి. ఎవరైనా హెల్ప్ ఉంటే, ఒక హ్యాండ్ ఉంటే కనుక హ్యాపీగా ఇలాగ మేమిద్దరం ఫ్రెండ్స్ ఎలా అయితే చేస్తున్నామో అలా చేయొచ్చు. టేస్ట్ ఉంటుంది తెలుసా, తినేసారు. ఒక క్యాన్లో ఏదన్నా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని ట్రై చేసాం, కానీ అంత పెద్ద క్యాన్లు అయితే మా దగ్గర లేవు, ఇంట్లో అవైలబుల్గా లేవు. సో బిందులో తీసుకెళ్ళాం అన్నమాట. మేమైతే ఎలా తీసుకెళ్తామా అని కొంచెం టెన్షన్ వచ్చింది. బికాజ్ ఏంటి అంటే నేను డ్రైవింగ్ కొత్త, నాకు డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు. బట్ ఏంటనేసి అంటే హ్యాండిల్ అటు ఇటు షేక్ చేసేస్తూ ఉంటా. ఇది అంత వెయిట్ వెనకతలు పెట్టుకొని కూర్చోవాలి అంటే చాలా కష్టం కదా. సో చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాను అనమాట, డాగ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ వరకు. అండ్ ఏంటనేసి అంటే చాలా వేడిగా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాము. అది వెనకతలు పట్టుకునేటప్పుడు చాలా వేడిగా మాకైతే కాలిపోయిందన్నమాట. కష్టపడితే రాదా, నాకు ఆ సాంగ్ రాదు కానీ బట్ ఐల్ రైట్. జన్మంతా నీ పొలంలో మొలకలు వచ్చాయి ఈషో, హ్యాపీ న్యూ ఇయర్. ఎవరెవరు డాగ్స్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. తను చాలా అంటే చాలా కష్టపడుతుంది. నాకు హ్యాండ్ పెయిన్ వస్తుందని పావని పాప రంగంలోకి దిగింది. లైక్ షీఈ్ ఆల్సో లైక్ మీ అనమాట. మా వైబ్స్ బాగా సెట్ అవుతాయి, చాలా వెరీ కైండ్ హార్టెడ్ గర్ల్. ఈ బిందులోకి సెట్ చేసాం గైస్. ఇంతకి భోజనం ప్లేట్లు, ఏదో భోజనమే పెడుతున్నాము, కాకపోతే ఇంకా ఎక్కువ కావాలి, చాలా ఏరియాలకు తిరగాలి కదా. ఆ ఒక్క ప్లేటే ఒక్క కట్టే దొరికింది. సరే చూద్దాం.
గాయస్ అపార్ట్మెంట్ కింద ముగ్గు గాయస్. పద గాయస్, వేటకెళ్తున్నాం గాయస్. చూడండి, రెడీ విత్ హంటింగ్ ఫర్ డాగ్స్. సో వైజాగ్లో ఒక ఏరియాకి వచ్చానమాట. ఎందుకనేసి అంటే నేను ముందు వాకింగ్కి వెళ్ళే ఏరియా ఇది. అప్పుడు ఏమనిపించేదంటే అసలు హౌసెస్ చాలా తక్కువ ఉంటాయి ఈ ఏరియాలో. హౌసెస్ ఉండే చోట అంటే ఎవరొకరు ఏదో ఒకటి ఫుడ్ పెడతారు కదా. ఇంత లోన్లీ ఏరియాలో ఇన్ని డాగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవరు ఫుడ్ పెడతారు అని అనిపించేది నాకు వాకింగ్ వచ్చే టైంలో. సో అందుకే నాకు ఈ లోన్లీ ఏరియాస్కి ఎందుకో రావాలనిపించింది గైస్. సో వచ్చినట్టుగానే కనిపించాయి. భయపడిపోతుంది, నువ్వు లేగు, భయపడుతుంది. నాకెంత హ్యాపీగా ఉందో. మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ పావని, నీ హెల్ప్తోనే చేయగలిగాను. సో నాకు చాలా ఎప్పటి నుంచో ఈ కోరిక ఉంది, బట్ ఇంకొక హ్యాండ్ లేకపోతే ఖచ్చితంగా చేయలేము. సో విత్ మై ఫ్రెండ్ హెల్ప్ నాకు నా డ్రీమ్ లాంటిది ఇది. యాక్చువల్గా నాకు హ్యాపీ టీయర్స్ కూడా వస్తున్నాయి. ఐ వాంట్ టు ఫీడ్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయాలనేది నాకు చాలా ఇష్టము. అది థ్యాంక్ యూ సో మచ్ పావని. అప్పుడప్పుడు ఏంటి, ఎప్పుడు ఇలాగే చేద్దాం. ఎస్, వీల్ కంటిన్యూ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఓకే, చూడండి నా ఫ్రెండ్ కళ్ళల్లో ఒక హ్యాపీ టీయర్స్ కనిపిస్తున్నాయి. కుక్కలు ఫుడ్ పెడుతుంటే అవి తింటూ ఉంటుంటే దానికి నా కడుపు నిండిపోతుంది గైస్. ఇంకా పెడదాం దండి, చాలా చాలా డాగ్స్ పెడదాం. కమ్. ఎంత కడుపు నిండా తింటుందో కదా. భయపడుతుంది, నువ్వు వచ్చేసే. ఉండి వచ్చి కాదు. తిన్. గాయస్ మేము పిల్లవగానే వచ్చేసింది గాయస్. దీనికి ఎలా తెలిసిపోతుందో, గ్రేట్ అసలు. హౌ గ్రేట్ ఇట్ ఈస్. దానన్నా ఏంటంటే థ్యాంక్స్ అమ్మా అంటున్నాను. ఎందుకు? అందుకంటే దానికి నోరు లేదు కదా, నువ్వు అన్నం తెచ్చిట్టావు కదా, అది నిన్ను ఎల్ల వేళ తోడై ఉంటుంది. బ్లెస్ చేస్తుందా నన్ను మంచిగా? మమ్మల్ని దీవిస్తుందా? దీవిస్తుంది. అది నోరు లేదైనా దానికే తెలుసు. థ్యాంక్ యూ. అది నోరు లేదు దానికి, కానీ మనకి అన్నం పెట్టావా అది నిన్ను గుర్తెట్టుకొని వస్తుంది నీ దగ్గర. నీకు అర్థమైపోయిందా నాన్న, నీకు ఫుడ్ పెట్టడానికి వచ్చావని? ఓ క్యూటీ, ఓ క్యూటీ తల్లి. దా 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 దా, చెట్టు తల్లి, దా 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 దా.
హాయిగా తింటున్నాయి గాయస్. ఆ పిల్ల ఇంక వచ్చేస్తుంది. At last we completed a full బిర్యానీ. తినం. తిన్నా. And once more Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. Completed. Full completed. Done. Last completed the way. Chep. సో హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. వీఆర్ సో హ్యాపీ ఫర్ దిస్ ఫర్ ఫీడింగ్ స్ట్రీట్ డాగ్స్. చాలా తృప్తిగా సాటిస్ఫైయింగ్గా ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మ్యాటర్ ఏంటనేసి అంటే మీరు కూడా స్టార్ట్ చేయండి అమ్మా. రోజుకొక నాకు ఇక్కడ చాలా చెప్పాలి అనిపించింది. సో నా ఫోన్ స్టోరేజ్ సరిపోవట్లేదు, అందుకే చెప్పలేకపోయాను. ఏం లేదు, ఐ వాంట్ యూ పీపుల్ టు స్టార్ట్ అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేయండి. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.